ఓం శ్రీ వారాహి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ వారాహి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ వారాహి పరబ్రహ్మణే నమః. మా ఆత్మ బంధువులకు, మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి, మా ఆత్మ బంధువులకి, మా బంధువులకి నా స్పర్శ, మా బంధం, పూర్వజన్మ బంధం ఎక్కడైతే ఉందో వారికి నేను చేసే సాధనలో కానీ, నేను చేసే పూజలో కానీ, నేను చేసే యజ్ఞాలలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో దానికి ఏదైతే అనుగ్రహం ఉందో, ఏదైతే ప్రతిఫలం ఉందో అది మనస్ఫూర్తిగా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తూ ఉన్నాం. ఈరోజు సాధన గురించి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో నిరాశ, నిస్పృహ, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వెడబాట్లు, మానసిక క్షోభ, అనారోగ్య సమస్యలు, కుటుంబం అస్తవ్యస్తం కావటం, మనిషి ఇది కోల్పోవటం, తినడానికి కూడా జరగకపోవటం, ఇటువంటి పరిస్థితుల్లో నుంచి భయంకర సిట్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏదో ఒక దైవాన్ని మనం ఆశ్రయించగలిగితే, మనం ఏదో ఒక సాధన ద్వారా ఒక శక్తిని మనం సంపాదించుకోగలిగితే దాని నుంచి మనం తొందరగా బయటపడి మళ్ళీ పూర్వస్థితి కంటే బాగా ఉంటామని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుభవించి వచ్చి నా స్పర్శ ఎక్కడైతే ఉందో, నా ఆత్మబంధువులు ఎక్కడైతే ఉన్నారో, నా ఇది ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి, ఇదంతా ఉండాలి, అందరం నాతో పాటు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాధన క్రమం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఫస్ట్ సాధన. ఏదైతే మన సాధన, ఏదో సాధన చేయాలి. ఏ సాధన అయినా బాధలేదు. దైవానికి మనం అనుకూలంగా, మనకు ఒక దైవశక్తి మనకి అండగా ఉండేటట్టు, ఆ దైవశక్తి కంట్రోల్లో మనం నడిచేటట్టు, ఆ దైవశక్తికి అనుకూలంగా మనం చేపించేటట్టు, ఏదైతే మనం పొరపాట్లు చేస్తా ఉన్నామో ఇక్కడి నుంచి ఆ పొరపాటు చేయకుండా మంచి మార్గంలో నడవటానికి, మనం ఆ దైవాన్ని ఆశ్రయించడానికి ఒక మార్గం ఏంటంటే సాధనా మార్గం. ఈ సాధన చేసేటప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే సూర్య నమస్కారం. ఫస్ట్ చేయాల్సింది సూర్య నమస్కారం. ఉదయం 6 to 7, సాయంత్రం 5 to 6. ఈ మధ్యకాలంలో ఏ రోజైనా సరే ఇప్పటికే స్టార్ట్ చేస్తాము మనం ముందు ఒక 20 రోజుల పాటు మనం డైలీ సూర్య నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనకి ప్రత్యక్ష దైవం, మనకి కనపడే దైవం, మనకి స్మరించే దైవం, మనకి దైవం కనపడదు, సూర్య రూపంలోనే మనకి దైవం కనపడుద్ది. ఏ దేవతామూర్తి స్వరూపమైనా సరే, ఏ దేవతా అనుగ్రహమైనా సరే, ఏ గురువుల అనుగ్రహమైనా సరే, ఎక్కడెక్కడ శక్తి రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా సూర్యరశ్మి ద్వారా మనకి ప్రసరించినట్టయితే ఆ శక్తి మనకి వచ్చుద్ది. ఇది ఒక సూర్యకిరణాల ద్వారా మాత్రమే రాగలదు అటువంటి శక్తి. ముందు ఆ శక్తిని మన ఒంటి మీదకి ఆ సూర్యకిరణాల ద్వారా మనం ఆ శక్తిని ముందు మనం రిసీవ్ చేసుకోవాలి. దానికి ముందు ఇప్పుడు నేను శ్లోకం చెప్తా ఉంటా, అది మీరు రికార్డు చేసుకోండి. కొన్ని రోజుల పాటు ఇంటా ఉండండి, ఇంటా నమస్కారం చేసుకుంటూ ఉండండి, ఇంటా జపం చేసుకుంటూ ఉండండి. మంచి ఎక్కడైనా సూర్యుడు కనపడేటట్టు వెడాల్లో లేకపోతే మన డాబాల మీద ప్రశాంతం కూర్చొని సూర్యుని చూస్తానే చేయాలి సూర్య నమస్కారం. సూర్యుడిని చూస్తా ఆ కిరణాలను మనం ఆహ్వానించాలి. ఆ కిరణాలు మన శరీరం మీద పడాలి. మనకి ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ మొత్తం పోవాలి అని మనస్ఫూర్తిగా ఈ శ్లోకాన్ని చేయండి. ఓం శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ భక్త చూడామణి లోకరక్షామణి దైవ చూడామణి పద్మినీ వల్లభ నమస్తే నమస్తే నమస్తే. ఓం బ్రహ్మస్వరూపమదయే మధ్యానంత మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం మినదాతనయో దేవక కర్మసాక్షి సురేశ్వరక సప్తాస్వ రణమే ప్రసీదతు. ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయితే. ఓ సూర్యభగవానుడా, మాకు జన్మల నుంచి పురాతన నుంచి
ఇన్ని జన్మల నుంచో ఎప్పటి నుంచో ఇప్పుడు దాకా ఈరోజు చేసే వరకు కూడా మాకు ఎన్నో కర్మలు ఉన్నాయి, మా మీద ఎన్నో దుష్టగ్రహాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కాబట్టి మానవ జన్మలో ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ ఇబ్బందులన్నీ పోవాలి, దానికి నువ్వే సాక్ష్యం. ఈరోజు నీకు నమస్కారం చేసుకున్నాం కాబట్టి మాలో ఏమి ఉండకూడదు, మాలో ఏదైతే నెగటివ్ ఉందో అవన్నీ పోవాలి. జన్మ నుంచి వచ్చే పాపాలు మొత్తం నిన్ను నమస్కారం చేసినంత మాత్రానే మాకు పోతాయే నీ నమ్మకం నాకు ప్రసాద్ ద్వారా ఈ వీడియో ద్వారా నాకు చెప్పిండు. అది నాకు జరుగుద్ది. నాలో ఉన్న కర్మలన్నీ పోతాయి. నేను ఎటువంటి కర్మలు చేసినా, ఎటువంటి పాపాలు చేసినా, ఎటువంటి దోషాలు చేసినా ఎన్ని ఈరోజు పోవాలి. నాకు సాధనా క్రమంలోకి రావాలి. నేను సాధన చేయాలి. ఆ సాధనకి నాకు అవకాశం కుదరాలి అని మనస్ఫూర్తిగా ఆ సూర్య భగవానికి మనం నమస్కారం చేసుకోవాలి. ఇది 3 శ్లోకాలు. లాస్ట్లోది ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. జన్మ నుంచి వస్తున్న దినదినం ఇప్పటికప్పుడు ఏ రోజు రోజు వచ్చేవన్నీ కూడా పోవాలి అని డైలీ మనం ఒకసారి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉదయం కానీ సాయంత్రం కానీ కంపల్సరిగా చేసుకుంటూ ఉండాలి. సాధన చేసిన రోజులు సూర్యకిరణాలు ఎప్పుడైతే మన మీద పడతాయో మన సాధనా శక్తి పెరుగుద్ది. మనకి దేవతానుగ్రహం తొందరగా రావడానికి ఇది సులువైన మార్గం మనకి సూర్యుడి ద్వారా. ఈ ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే అనే ఒక శ్లోకం, 3వ శ్లోకాన్ని మాత్రం రోజుకి కనీసం 300 సార్లు చేయాలి. ఈ శ్లోకాన్ని రోజుకి 300 సార్లు, 1 గంట టైం పట్టుద్ది. ఈ గంట కేటాయించాల్సిందే. మనం ఎందుకంటే సమస్యలో ఉన్నాం కాబట్టి మనకి పనేమి ఉండదుగా. మనం అన్ని ఆర్థికంగానే ఇది కానీ కుషించిపోయిన వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళే చేస్తారు కాబట్టి ఇది ఇబ్బంది లేని వాళ్ళు కూడా టైం ఉంటుంది. చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ 20 రోజులు మాత్రం రోజు 1 గంట సూర్యుడికి నమస్కారం చేయడానికే కేటాయించాలి. మనం ఉదయం 6 to 7, సాయంత్రం 5 to 6 మధ్య ఫస్ట్ సూర్యుడికి నమస్కారం చేసుకుంటా. ఈ మంత్రాన్ని నేను 11 సార్లు చెప్తాను. మిగతా సార్లు మీరు మాత్రం 108 సార్లు మీరు అనాల్సిందే. కనీసం 300 సార్లు తగ్గకుండా అంటే చాలా మంచిది. కనీసం 108 సార్లు అని అంటా ఉండండి. కొంచెం టైం ఎక్కువ పట్టాలి. 108 సార్లు చేసేవాళ్ళు అయితే 40 రోజులు 50 రోజులు పడుతుంది. 300 సార్లు అయితే 20 రోజుల కాలం మీకు సూర్య అనుగ్రహం వస్తుంది. మీకు సూర్యుడు అనుగ్రహం ఎప్పుడైతే వస్తుందో మీకు నైట్ కళ్ళలోకి సూర్యరశ్మి యాడ్ అయిపోయి మీకు తెలియకుండానే మీ ఒళ్ళంతా వైబ్రేషన్ అయిపోయి మీకు తెలియని అనుభూతులన్నీ మీ శరీరానికి వచ్చేస్తాయి. ఇది నా నమ్మకం. ఇది గ్యారెంటీగా వస్తాయా అని చెప్పి వాళ్ళకి క్వశ్చన్ అయితే మాత్రం కాదు. నా అనుభవంలో జరిగినాయి, నేను చెప్పే వాళ్ళకి జరిగినాయి, నేను కొంతమంది చెప్పాను కాబట్టి జరిగినాయి కాబట్టి ఈ వీడియో ద్వారా చెప్పగలుగుతున్నా. అది నమ్మిన వాళ్ళు మాత్రమే చేయగలరు. నమ్మని వాళ్ళని విమర్శించే వాళ్ళకి ఈ ఊడి మార్చలేదు. నమ్మిన వాళ్ళకి మాత్రమే చెప్పగలము ఈ వీడియోలో ఏం చెప్పినా. ఇలా సూర్య నమస్కారం చేసుకోవాలి. ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. మరి ఒకసారి 3 శ్లోకాలు. ఓం బ్రహ్మస్వరూపమదయే మధ్యాహ్నంతో మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం వినతాతరయో దేవక కర్మసాక్షి సురేశ్వర సప్తరగ్నోత్సవ వరణమే ప్రసీదతు. ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. నాతో పాటు మీరు కూడా ఇది రికార్డు పెట్టుకొని సూర్యుడు చూస్తా ఎడాల్లో ప్రశాంతంగా, లేదా డాబా మీద, మనం ఉన్న ఇల్లు డాబా మీద కానీ లేదా ఎక్కడన్నా ఎడాల్లో ఊరుపేట ప్రశాంతంగా చెరువు గట్ట ఎక్కడైనా సరే సూర్యుడు ఉదయించే సాడు ప్రశాంతంగా కూర్చున్న సాడు మాత్రమే ఇది చేస్తే చాలా చాలా మనకి తొందరగా మనకి దాని రిజల్ట్ వస్తుంది. మనకి ఓం బ్రహ్మస్వరూపమదయే మధ్యాహ్నంతో మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం వినతాతనయో దేవక కర్మసాక్షి సురేశ్వరక సప్తరగ్నోత్సవ వరణమే ప్రసీదతు. ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. మా జన్మ నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈరోజు రోజుకు వచ్చే కర్మలు కూడా మాకు పోవాలి, మాలో ఉన్న కలుసుకు మొత్తం పోవాలి అని చెప్పి ఆ సూర్యుని నమస్కారం చేసుకుంటా ఉన్నాం. ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే మన మీద పడతా ఉంటాయో
మనలో ఉన్న నెగిటివ్స్ మొత్తం పోయి మనం ఏదైతే ఉందో, ఏదైతే కర్మలు ఉన్నాయో, ఏదైతే పాపాలు ఉన్నాయో, ఏదైతే చెడు ఉన్నాయో చెడు మొత్తం పోయి స్టడీ కావాలని చెప్పి ఆ శ్లోకం చూపిస్తూ ఉంటుంది మనకి. ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. 3 శ్లోకాలు చేసినా మంచిదే. ఈ లాస్ట్ శ్లోకం ఏంటంటే 3 అంశాలు ఈజీగా ఉంటుంది. మనకి ఏదైతే సూర్యుడు అనుగ్రహం మనకు రావాలనో ఆయా ముందు నమస్కారం చేసినాం కాబట్టి లాస్ట్ మనకు ప్రతిఫలం కావాలి, మనకి రిజల్ట్ కావాలి దానికి. అందుకని మీకు నమస్కారం చేస్తున్నాం. నాకున్న కర్మసాలు మొత్తం పోవాలి, నా నెగిటివ్ పోవాలి, మా దారిద్ర్యం మొత్తం పోవాలి, నుంచి నేను బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మనకు సాధనకి నాకు బాగా రావాలి అవకాశం అని చెప్పి చేసుకుంటా ఉన్నాం. అందుకని లాస్ట్ శ్లోకం 300 సార్లు తగ్గకుండా డైలీ చేయాలి గంట. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఓం ఆదిత్యంచ నమస్కారమే కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యమునోపజాయతే. ఇలా మనం సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే సూర్య నమస్కారం. మన సాధనలో ఫస్ట్ అడుగు పెట్టడానికి సూర్యుడు అనుగ్రహం మన ముందు మనకు కావాలి. మనం ఏం చేయాలన్నా కూడా ముందు సూర్యుడు నమస్కారం చేయాలి. 2వ స్టెప్ తోటి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.